పార్వతీదేవి ఆత్మజ్ఞానం లేని వారై శివుడిని ప్రశ్నలు వేస్తూ కూర్చోలేదు. ఈ రెండు మనకి ఏం చెప్తున్నాయనంటే, ఒక దైవము చేత మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలి అనే కారణంతో మనం దైవాన్ని మనం ప్రశ్నించలేము అని తెలిసి ఒక దైవము మరో దైవాన్ని ప్రశ్న రూపంలో ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తూ మానవాళికి మార్గనిర్దేశకత్వం చేశారు. అలా అర్జునుడి యొక్క స్థితికి కృష్ణుడు సమాధానాలు చెప్తూ అందులో ఒక గొప్ప మాట కృష్ణుడు అన్నారు. కృష్ణుడు మాట్లాడేటువంటి ఏ మాటలో ఒక్కటి కూడా వ్యర్థమైనది ఒకటి ఉండదు. గొప్పవాళ్ళు ఏది మాట్లాడినా ఒక్కటి కూడా వ్యర్థమైన మాట ఒకటి ఉండదు. మనం మాట్లాడగలం, ఎన్ని వ్యర్థమైన మాటలైనా మాట్లాడగలం, కానీ గొప్పవాళ్ళు అలా మాట్లాడరు. అందులో కృష్ణుడంతటి దైవము ఒక్కటైనా వ్యర్థమైనటువంటి మాట మాట్లాడాడు. కృష్ణుడు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి ఆ భగవద్గీత అనేటువంటి పూర్తి సందేశములో ఒకటి చాలా ముఖ్యమైనటువంటి ఒకే ఒక వాక్యం, యుద్ధం అనివార్యం అన్నారు. చూడండి, యుద్ధం అనివార్యం అన్నారు. అంటే కృష్ణుడు మానవాళి మొత్తానికి చెప్పేటట్టయితే అది కేవలం అర్జునుడికి సంబంధించిన సంభాషణ మాత్రమే కాదు, అది మానవాళికి సంబంధించినటువంటి ఒక సంభాషణ జరిగింది అక్కడ. అది మానవాళి మొత్తానికి ఉపయోగపడే విషయం అయినప్పుడు యుద్ధం చేయమని ఎలా చెప్పాడు కృష్ణుడు? అర్జునుడితో చెప్పిన ప్రతి మాట మానవాళి మొత్తానికి సంబంధించినటువంటి మాటనే కృష్ణుడు మాట్లాడారు. అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కురుక్షేత్రములో యుద్ధం అనివార్యం అని అన్నారు. అర్జునుడు అటు ఇటుగా ఉన్నాడు, యుద్ధం చేయాలా వద్దా, ఎదురుగా కనపడుతున్నదంతా మన బంధువులే. రేపు మన బంధువుల యొక్క స్త్రీల ముఖాలపైననే కుంకుమ లేకుండా బోసి ముఖాలని మనం చూడాల్సి వస్తుంటుంది, కళాకాంతులు లేని ముఖాలని చూడాల్సి వస్తుంది. కృష్ణ, ఈ యుద్ధం నేను చేయలేను అని అంటాడు. అశోచనన్వత్వ శోచత్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండిత అంటూ కృష్ణుడు పండితుడైన వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. గతాన్ని, భవిష్యత్తులని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టేసుకొని పదే పదే ముందుకు వెనకలాడాడు. పండితుడి యొక్క లక్షణం కాదు. నువ్వు పండితుడు అని అంటావా? మరి ఇక్కడికి వచ్చి కూర్చొని నేను యుద్ధం చేయనని అంటావు. యుద్ధం అనివార్యం అని అన్నాడు. అంటే కేవలము కృష్ణుడు అర్జునుడికి అక్కడ అర్జునుడి కోసం మాత్రమే మాట్లాడిన మాట కాదు. ఏ ఒక్క మాట అర్జునుడి కోసమే మాట్లాడిన మాట కాదు. అర్జునుడిని సాకుగా పెట్టుకుని సమస్త మానవాళికి కావలసినటువంటి సందేశాన్నే అక్కడ అర్జునుడు ఇచ్చాడు తప్ప కేవలము అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడిన మాట కాదు. అప్పుడు యుద్ధం అనివార్యం అనేది మనమందరం కూడా అప్లై చేసుకుంటే రోజు కత్తులు పెట్టుకు తిరగాలి, అవునా? యుద్ధం అనివార్యం అనగానే మన వ్యాపారంలో మనకు అడ్డొచ్చిన వాడిని కసక్, మన జీవితాల్లో మనకు అడ్డొచ్చిన వాడిని వేసి పారేయాల్సిందే. మన మాటకు అడ్డొచ్చిన వాళ్ళని మనం కథం చేయాల్సిందే. యుద్ధం అనివార్యం అని మరి మనకెందుకు చెప్పారు కృష్ణుడు? మనం మంచి విషయాలన్నిటినీ కృష్ణుడు కేవలం అర్జునుడికి కాదు మనందరి కోసం చెప్పాడు అన్వయించుకుంటాము. కానీ
యుద్ధం అనివార్యం అర్జున అనే మాటను మాత్రము మనం పూర్తిగా మనం అప్లై చేసుకోవాలని అంటే అది చాలా కష్టమైన విషయం. కానీ కృష్ణుడు చాలా యోధ లక్షణాలు ఉన్నటువంటి దేవుడు. చూడండి, మిగతా మనము దైవ స్వరూపాలని చూస్తే అంత అగ్రెషన్ కనపడదు. కృష్ణుల్లో కనపడుతుంది ఒక గొప్ప యోధుడు. ఆయన ముందు నిలబడగలిగేటువంటి ఒక యోధుడు ఇంకొకడు ఉండడు. ఆయన ఎదురుగా ధీటుగా నిలబడగలిగేటువంటి ఒక యోధుడు ఈ భూమి మీదనే ఎవరూ లేరు అనేటువంటి ఒక స్వరూపంగా మన కృష్ణుడు కనపడుతూ ఉంటాడు. ఆ సమస్త కురుక్షేత్రములో గొప్ప గొప్ప యోధులందరూ కూడా కృష్ణుడు ఉన్నాడని భయపడిపోతున్నారు. ఆ యుద్ధ భూమిలో కృష్ణుడు ఉన్నాడని భయపడిపోతున్నారు. ఎందుకనంటే కృష్ణుడిని మించినటువంటి యోధుడు ఈ భూమండలంలోనే పుట్టలేదు. అటువంటి ఆ శ్రీకృష్ణుడు తనదైనటువంటి బాణిలో మానవాళికి ఎప్పటికీ ఉపయోగపడే విషయాలే చెప్పాడు. అది కేవలము ఆ యొక్క ద్వాపర యుగంలోనే పనికొచ్చే విషయాలు చెప్పలేదు కృష్ణుడు. అలా పనికొచ్చే విషయాలు చెప్పుంటుంటే భగవద్గీత ఈరోజు మనం అప్లై చేయలేం. మనకి అవసరం లేని గ్రంథం అయిపోయి ఉండేది. కానీ మానవ జాతి ఉన్నంత కాలము మనిషికి ఉపయోగపడేటువంటి ఒకానొక గొప్ప విషయాలని భగవద్గీత అనేటువంటి ఆ యొక్క అద్భుత విషయాల ద్వారా, జ్ఞానము ద్వారా మానవాళికి అందించారు. అది ఎప్పటికీ ఉంటుంది. అలా శాశ్వతంగా నిలిచిపోయేటువంటి అంతటి అద్భుతమైనటువంటి ఆ మాటల్లో యుద్ధం అనివార్యం అనే మాటని మనం ఎలా తీసుకోవాలి? మనమేమో ప్రశాంతతని కోరుకుంటున్నాం. మనం అందరము ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నామన్నా కాదు. మన పక్క వాడితో మనకు గొడవ అక్కర్లేదు, వద్దు. పక్క మతం వాడితో మనకు గొడవ అక్కర్లేదు, మన పక్కింటి వాడితో గొడవ అక్కర్లేదు, మన యొక్క వ్యాపార కేంద్రంలో మన పక్కన ఉండేటువంటి వ్యాపారస్తులతో మనకు గొడవ వద్దు. మనం అందరము ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాం. అట్లాంటిది యుద్ధం అనివార్యం అన్నాడు అని అంటే కృష్ణుడు ఖచ్చితమైనటువంటి కారణం ఏదో ఉంది, అది మిస్ అయిపోయాము అని అంటే, కురుక్షేత్రంలోని మొదటి మాట అయినటువంటి యుద్ధం అనివార్యం అనే మాటని మనం మిస్ అయిపోయాము అని అంటే మనం కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని పెడచెవిన పెట్టిన వాళ్ళం అయిపోతాం. కృష్ణుడి మాటని ఎవరైతే పెడచెవిన పెడతారో వాళ్ళు ఈ భూమిపై చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కృష్ణుడి మాటను ఎవరైతే పట్టించుకోరో ఆ మనిషి అంతరించిపోతాడు. ఇక ఆ జాతి అంతరించిపోతుంది. కానీ మనము యుద్ధం అనివార్యం అనేటువంటి ఒక మాటను మాత్రం మనం పెడచెవిన పెట్టేశాం. ఆ విషయాన్ని మనం అసలు గమనించలేదు. మనము ఇతరత్ర విషయాలన్నిటినీ సాత్వికమైన ఆహారం తీసుకోమన్నారు. కృష్ణుడు సాత్విక ఆహారం తీసుకుంటున్నాం. మనము యోగంలో ఉండాలి అని అంటున్నారు కృష్ణుడు. దానికి తగ్గట్టుగా మనకు తెలిసినంతలో భక్తి అలాంటి యోగాలని అవలంబిస్తూ ఉన్నాం. కానీ యుద్ధం అనివార్యం అన్న దాంట్లో యుద్ధం ఏంటిది అసలు అనే విషయంలో అశ్రద్ధ చేసేసాం. మనం పట్టుకోవటం లేదు. మనం యుద్ధం అనివార్యం అన్నారని మనం ఈరోజు ఎవరినైనా పక్కన వాడిని కొట్టామనుకోండి, వాడికి తలకి తగిలిన కుట్లు 10 రోజులు తగ్గిపోతాయి. కానీ వాడిని కొట్టినందుకు మనం కోర్టు చుట్టూ సంవత్సరం తిరగాలి. యుద్ధం అనివార్యం అన్నారని మనం ఏ గొడవలు పెట్టుకున్నా సరే మనం లేనిపోని కష్టాల్లో పడిపోతాం. కానీ కృష్ణుడు చెప్పినటువంటి యుద్ధం అనివార్యము అన్నటువంటి వాక్యానికి, ఆ మాటకి మూలార్థం ఏంటి అని అంటే, మనలో నిరంతరము
చెడు శక్తి, మంచి శక్తుల మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనం అనేక జన్మలెత్తి అనేక శరీరాలు తీసుకుని ఆ శరీరాలన్నిటినీ కోల్పోతూ, మరణం అనే పేరుతో ఆ శరీరాల్ని కోల్పోతూ మరో కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉన్నాం. అదే మాట కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు అబద్ధం చెప్పాడు ఎప్పుడు? అర్జునా, నువ్వు నీ జన్మలు ఎన్నెన్ని ఎత్తావో ఆయా జన్మల్లో నువ్వు ఎవరివో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు అని అన్నాడు. జ్ఞానం అంటే అదే అర్థము, తన గతాన్ని కూడా చూసుకోగలగటం. కృష్ణుడికి అర్జునుడి యొక్క గత జన్మలు తెలుసు. కృష్ణుడు ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడో గతంలో అవన్నీ కృష్ణుడికి తెలుసు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కృష్ణుడికి తెలుసు. అర్జునుడు నీకు తెలియదు అని అన్నాడు. అంటే జన్మలనే ప్రస్తావన వచ్చింది అక్కడ. జన్మలు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ మనం పుడతాము అని కృష్ణుడు చెప్పాడు. అంటే మనందరము కూడా ఎన్నోసార్లు పుట్టాము, మనం ఎన్నోసార్లు మరణించాము. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన పుర్రెలు, మన ఎముకలు, మన అస్థిపంజరాలు ఇంకా ఉన్నాయి ఎక్కడో భూముల్లో. అవి పాడుగా ఎక్కడెక్కడున్నాయో, ఎన్ని వేల అస్థిపంజరాలు ఉన్నాయో మనవే, మన సొంతానివి. మనం దాంట్లో ఉన్నాం చాలా కాలం. ఏ ఏ దేశాలలో, ఏ ఏ ప్రాంతాలలో, ఏ ఏ నేలల్లో మన ఎముకలు ఉన్నాయో ఇంకా పదిలంగా అన్ని జన్మలు ఎత్తాం. అలా జన్మలెత్తిన మనము మనతో పాటుగా ఏం తెచ్చుకున్నాం? అక్కడ ఎముకలు అలానే ఉన్నాయి సమాధుల్లో. కానీ మనము తర్వాత జన్మలోకి వచ్చాం, ఇంకో జన్మ తీసుకున్నాం. ఆ జన్మలోకి వచ్చింది ఏంటిది అంటే ప్రాణము షిఫ్ట్ అయింది. శరీరం అక్కడ పడిపోయింది, ప్రాణము మాత్రము మరో శరీరంలోకి వచ్చేసింది. ఇప్పుడున్న మన ఈ శరీరంలో ఎన్నో జన్మల ఎత్తి ఎత్తి ఆయా శరీరాలను వదిలేసి ప్రాణం మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చేసింది. ప్రాణము ఉట్టిగా ఆ ఒకటే వస్తుందా ప్రాణము అని అంటే, మనం చేసుకున్నటువంటి పాపకర్మలు, మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలు అనేటువంటి ఆ యొక్క శక్తి తరంగాలని, అవి ఏ రూపంలో ఉంటాయి? తరంగ రూపంలో ఉంటాయి, శక్తి రూపంలో ఉంటాయి. ఆ చెడు మంచి ఆ రెండిటిని ఈ ప్రాణం మోసుకొచ్చేసింది. ఇప్పుడు ఏం చేసింది? అది ఈ శరీరంలోకి వచ్చి చేరింది. వచ్చి చెడు శక్తి ఏమో, మనం చేసిన పాపకర్మలేమో మనతో మళ్ళీ కొత్త పాపాలు చేపించాలని చూస్తూ ఉంది. మనతో పాటు ప్రాణంతో పాటు వచ్చినటువంటి మంచి కర్మ ఏం చేసింది? ఆ పాపం చేయకని చెప్తూ ఉంటుంది. ఒక మనిషి చెడునే ఎక్కువ తెచ్చుకున్నాడు అనుకోండి, వాడికి ఏ ప్రేరణ కలుగుతూ ఉంటుంది అని అంటే, ఈ కొత్త శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు చెడే చేయని ప్రేరేపిస్తుంది. వాళ్ళు ఎంత నిగ్రహించుకున్నా సరే, ఎంత బలవంతంగా ఆపుకున్నా సరే, మంచి పనుల వైపు మనసు వెళ్ళదు. ప్రేరణ ఎటువైపు వెళ్ళిపోతుంది? చెడు వైపు వెళ్ళిపోతుంది. మనము ఈరోజు జైళ్లలోను కారాగారాల్లో చూస్తున్న వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏంటంటే, వాడు బయటికి చేశాడు, మనం బయటికి చేయట్లేదు. మనం మనసులో ఎంతమంది చంపేసి ఉంటాం? చంపేయాలరా వీడిని అనిపిస్తుంది. సీక్రెట్గా మనం ఒక మాట అనుకుందాం, భార్య భర్తని, భర్త భార్యని నిన్న అసలు చంపి పారేయాలి అని నన్ను ఎన్నిసార్లు అనిపించింటుంది. రహస్యమైన మాట ఇది. ఇద్దరు అనుకుంటారు పీక పిసికి పడేయాలి, వదిలే పీడవ పోతుంది. ఎన్నిసార్లు అది ఆ పని చేయలేదు ఇక్కడ ఉన్నాం. అందుకే ఆ పని చేసిన వాళ్ళు వేరే గెస్ట్ హౌస్లో ఉన్నారు. వాళ్ళు
మనలో ఈ ప్రేరణలు జరుగుతూనే ఉంటాయి, కలుగుతూనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చేశారు, మనం ఆలోచనలలోనే ఉంచేశాం. కానీ మనలో ఆ చెడు ప్రేరణల ప్రభావం మనలో మాత్రము, హింసకి సంబంధించిన ప్రేరణలు మాత్రం మనలో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం కూడా ఎంతో కొంత పాపం చేయకపోతే పుట్టం కదా మళ్ళీ. అదృష్టం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుణ్యం ఎక్కువ చేసి ఉంటారు, అందుకనే యోగ సాధన అనే దాంట్లోకి వచ్చారు. లేకపోతే అసలు ఇట్లాంటి ప్రేరణ ఎట్లా కలుగుతుంది? ఇంట్లో పండుగ వెళ్ళిపోయింది, ఇంకా చుట్టాలు పూర్తిగా వెళ్ళలేదు, ఇంట్లో వండిన పిండి వంటలు ఇంకా అలానే ఉన్నాయి, పూర్తి చేయకుండా మనం ఎక్కడికి వచ్చి కూర్చుని ఏం చేస్తాం? అటు ప్రేరేపించే విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కాదనుకుని మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసాం? అంటే మనలో మంచి ఎక్కువగా ప్రేరేపిస్తుంది కాబట్టి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. చెడు ఎక్కువగా ప్రేరేపిస్తుంది అనుకోండి, మనల్ని ఇంకా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ రెండిటి మధ్య మనిషిలో ఈ మంచి చెడు అనేటువంటి రెండు విషయాల మధ్య నిరంతరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధం అనివార్యం అన్నాడు కృష్ణుడు, ఇది తప్పదు అన్నాడు. కృష్ణుడు చాలా యోగపరమైనటువంటి మాట మాట్లాడతారు. ఉట్టి మాటలు, పై మాటలు చాలా, సోషల్ మ్యాటర్స్ ఎక్కువ మాట్లాడరు. సోషల్గా మనం అన్వయించుకోవచ్చు, తప్పలేదు. కానీ కృష్ణుడు మాట్లాడే మాట ఎలా ఉంటుంది అంటే చాలా ఆంతరంగికమైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయమే మాట్లాడారు ఆయన. అందుకే యుద్ధం అనివార్యం అన్నాడు. ఇప్పుడు దేనివల్ల సమస్య వస్తుంది మనలోనూ సమాజంలోనూ అని అంటే, ఎక్కువ చెడు ప్రభావాలని మోసుకొచ్చిన వాడు మన జీవితంలో ఉన్నాడు అనుకోండి, మన కుటుంబంలో ఉన్నాడు, మనకు తెలియదుగా. ఆ డేటా మనం చదవలేం కదా, జాతక చక్రం చదవగలిగిన వాళ్ళు ఉన్నారు. 12 రాసులతో ఉన్నటువంటి ఆ రాశి చక్రాన్ని చదవగలిగినటువంటి వారు ఉన్నారు, కానీ వాడి గత జన్మల్ని చదవగలిగినటువంటి వారు లేరు కదా. అందుకని మనము హింసా ప్రేరణని ఎక్కువగా కలిగి ఉన్న వారిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, జీవితం క్లోజ్. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. అవునా? మన కడుపున హింసా ప్రవృత్తితో కూడుకున్నటువంటి అత్యధిక శాతము పాపకర్మలతో కూడుకున్నవాడు పుట్టాడు అనుకోండి, మన జీవితం ఏమైపోతుంది? దుర్భరంగా మారిపోతుంది. అలాంటి కొడుకులు పుట్టారనుకోండి, మనం ఏం చేయాలి? ముందు నుంచే వృద్ధాశ్రమానికి డబ్బులు కట్టించాలి. ఎందుకంటే మనల్ని తీసుకెళ్ళి అక్కడే పడేస్తాడు గ్యారెంటీగా. మీరు ఆస్తులే ఇవ్వండి, నగలే ఇవ్వండి, రాసులు పోసి ఆస్తుల్ని మీరు పోగు చేసి ఇవ్వండి, చివరికి ఏం చేస్తాడంటే వృద్ధాశ్రమంలో పడేస్తాడు. మరి మన కడుపున పుట్టేవాడు ఎవరో మనకు తెలియదు, ఎటువంటి కర్మలు మోసుకొచ్చాడో తెలియదు. మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏ రకమైన కర్మలను మోసుకుని వచ్చారో మనకు తెలియదు. వాళ్ళలో ఎక్కువగా చెడు కర్మల ప్రేరణ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయ్యుంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది కరువైపోతుంది. ఇప్పుడు యుద్ధం అనివార్యం అన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు, కొడుకు, తల్లిదండ్రులు అందరూ కత్తులు పట్టుకొని యుద్ధం చేయలేరు. కానీ ఆ ఇంట్లో మాత్రము ఒక ఘర్షణ అనేటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రశాంతత లేని ఒక స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రశాంతత లేని ఆ కుటుంబాన్ని ప్రశాంతమైన స్థితిలోకి తెచ్చుకోవటము అనే విషయంలో ఆ కుటుంబంలో ఎవరైతే పుణ్యకార్యము చేసొచ్చారో ఆ వ్యక్తి
ఆ చెడుపై యుద్ధం చేయాల్సిందే. ఏ రూపంలో చేస్తాం మనం యుద్ధం? నా భర్త చెడు కర్మ ఎత్తుకొని వచ్చిన వాడై ఉంటాడు, ఆయనతో యుద్ధం చేయడం అంటే ఏం చేయాలి? రోజు కొట్లాడాలా? గొడవపడాలా? నాకు పుట్టినటువంటి కొడుకో కూతురో దుష్టమైన కర్మలని మోసుకొని వచ్చింది, తనతో పాటుగా ప్రాణము దుష్ట కర్మల్ని మోసుకొచ్చింది, తనతో యుద్ధం చేయాలి. ఏమని యుద్ధం చేయాలి? కొట్టాలా? తిట్టాలా? అలా చేస్తే సంసారాలు ఉంటాయా? అలా అని చెప్పి మనం ఆ చెడుపై యుద్ధం చేయకపోతే ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. అందుకనే యుద్ధం చేయాలి. ఎలాంటి యుద్ధం చేయాలి అంటే జ్ఞాన యుద్ధం చేయాలి, శక్తి యుద్ధం చేయాలి. అక్కడ గాంధీవము అంటే అర్థము శక్తితో కూడుకున్నటువంటి ఒక ఆయుధము అని. అర్జునుడి చేతిలో గాంధీవము ఎందుకంత శక్తివంతమైనది అని అంటే అది కృష్ణుడి శక్తితో నింపబడినటువంటి ఆయుధము. అది శక్తి ఆయుధం. అది శక్తితో నిర్మించినటువంటి ఆయుధం. అదేదో ఇనుప రాడ్లతో తయారు చేసినటువంటి ఆయుధం అయితే అవతల వైపు కర్ణుడు ఎప్పుడో తుంచి పడేసేవాడు. అర్జునుడి కంటే శారీరక బలం ఉన్నవాడు అని కర్ణుడిని మనము చెప్తూ ఉంటారు. ఆ ఎదురుగా ఒక ఇనుప వస్తువుతో తయారు చేసినటువంటి ఆయుధం అయి ఉంటే కర్ణుడు దాన్ని తుంచి పాడేసేవాడేమో. కానీ గాంధీవము శక్తితో తయారు చేసినటువంటి ఆయుధం. దాంతో జరిగింది యుద్ధం. మనము శక్తి యుద్ధము చెయ్యాలి. మన జీవితములోని చెడు పైన శక్తి అనేటువంటి ఆయుధం పట్టుకొని యుద్ధం చెయ్యాలి. ఆ శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని తయారు చేసుకునే విధానమే యోగము. అదే కృష్ణుడు చెప్పదలుచుకున్నాడు. అందుకే అన్ని భాగాలకు యోగము అని చెప్తూ ఉంటారు. అర్జున విషాద యోగం అన్నాడు. విషాద సమయంలో కూడా యోగము అని ప్రస్తావన చేశారు. ప్రతి కాండానికి యోగము అని దానికి చివరలు తగిలించారు. ఎందుకనంటే ప్రతి స్థితిలో నువ్వు యుద్ధము చేయగలిగేటువంటి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని నువ్వు యోగము ద్వారా మాత్రమే సంపాదించగలవు అని. దుఃఖం కలిగింది, మనము ఆ దుఃఖము అనేటువంటి దానిపై యుద్ధం చేయాలి. మనలో దిగులు జరిగింది, దిగులు పుట్టింది, ఆ దిగులుని మనము సంహరించాలి, యుద్ధం చేయాలి. మనలో రోగం పుట్టింది, శరీరానికి రోగం పుట్టింది, దాన్ని శక్తివంతమైనటువంటి ఆయుధముతో యుద్ధము చేసి దాన్ని నయం చేయాలి. మన ఇంట్లో ఏదో అశాంతి నెలకొని ఉన్నది, దాన్ని మనం శక్తితో ఆ అశాంతిపై యుద్ధం చేయాలి. అందుకే ప్రతి మనిషి జీవితంలోనూ యోగము అనేటువంటిది అత్యావశ్యకము అని కృష్ణుడు చెప్పడం కోసమే దానికి కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట వాడిన టెర్మినాలజీ ఏంటంటే యుద్ధము అని వాడాడు. దాన్ని నువ్వు యుద్ధం చేయాలి అన్నాడు. అంటే నువ్వు యోగం చేయాలి అని అర్థం. కృష్ణుడు యోధుడు కదా, యుద్ధ భూమిలో నించుని ఉన్నాడు కదా. అందుకని అక్కడ యోగాన్ని యుద్ధముగా చెప్పాడు. ఏంటిది ఆ యుద్ధము అంటే చెడుపై నువ్వు చేసేటువంటి యుద్ధము.
యోగముతో నువ్వు చెడుని సంహరించాల్సినటువంటి యుద్ధము గురించి ప్రస్తావించాడు కృష్ణుడు. మనము ఆ యొక్క విషయాన్ని మనం అశ్రద్ధ చేశాం. మనము గత జన్మల నుంచి మోసుకొచ్చినటువంటి ఆ చెడు కర్మల యొక్క ప్రభావానికి లోనైపోయి మన జీవితాన్ని ఏడుపు వస్తుంది, ఏడుపులోకి వెళ్తున్నాం, ఏడుస్తున్నాం అంతేక. దానిపై మనం ఏ యుద్ధము చేయటం లేదు. మనం ఏదో దిగుల్లో బాధలో చిక్కుకుపోయాం, అలా చిక్కుకుపోయి వెళ్ళిపోతున్నాం. ఆర్థికపరమైనటువంటి ఏదో నష్టం వచ్చేసింది, అది వచ్చింది అని దిగులతో ఏడుస్తూ మనల్ని మనం నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప దానిపై ఎదురు తిరగటం లేదు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రేరణలన్నిటికీ మనం లొంగిపోతున్నాం. అనారోగ్యం వచ్చేస్తుంది, సహజమే కదా అని అంటుంటారు పక్కన వాళ్ళు, అందుకని దానికి లొంగిపోతాం. ఇవాళ రేపు ఎవరికి లేవండి, 20 ఏళ్లకే షుగర్ వచ్చేస్తుంది, మీకు 40కి వచ్చింది, సంతోషించండి అమ్మయ్య అని చప్పట్లు కొట్టుకుంటున్నాం. ఎందుకంటే నాకు 40కి వచ్చింది, వాడికి 20 ఏళ్లకే వచ్చింది. కాంప్రమైజ్ అయిపోతున్నాం. అసలు ఎందుకు రావాలి? దానిపై నీ యుద్ధం ఏంటి? నువ్వు యుద్ధం ప్రకటించాలి. నీ యొక్క ఆర్థికపరమైన నష్టంపై నువ్వు యుద్ధం ప్రకటించాలి. నీ అనారోగ్యం అనే విషయంపై నువ్వు యుద్ధం ప్రకటించాల్సిందే. నీ యొక్క దుఃఖముపై నువ్వు యుద్ధం ప్రకటించాల్సిందే. ఇంట్లో అశాంతిపై నువ్వు యుద్ధం ప్రకటించాల్సిందే. అదే కృష్ణుడు చెప్పాడు. ఆ యుద్ధము దేని ద్వారా చేయాలి అని అంటే యోగము అనేటువంటి దాని ద్వారా చేయాలి. అందుకే విషాదానికి యోగం అనే పెట్టాడు, విషాద యోగము అన్నాడు. జ్ఞానానికి యోగం అనే పెట్టాడు, జ్ఞానయోగము అని అన్నారు. భగవద్గీత అంత టెక్నికల్గా ఉంది చూడండి. యోగపరమైనటువంటి భాష భగవద్గీత. అది సాధారణ భాష కాదు. అది సంస్కృతం వచ్చినా పూర్తిగా అర్థం కానిది. ఎందుకనంటే కేవలం అది భాష కాదు, అది యోగ హృదయము భగవద్గీత. యుద్ధం అనివార్యం. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి, నీలో ప్రేరేపించబడుతున్నటువంటి ప్రతి చెడుపై నువ్వు యుద్ధం చేయాల్సిందే. యుద్ధం ఎలా చేస్తావు? యుద్ధం ఎలా చేస్తావు అంటే యోగముతో యుద్ధము చేయాలి. యోగము ద్వారా యుద్ధము చేయాలి. గాంధీవాన్ని పట్టుకొని యుద్ధం చేయాలి. శక్తి అనేటువంటి శక్తివంతమైన ఆయుధాన్ని పట్టుకొని యుద్ధం చేయాలి. ఏంటి ఆ ఆయుధము అని అంటే నీలో శక్తిని రగిల్చేటువంటి, నీలో నీ ప్రాణాన్ని చిలికి నీ ప్రాణములో ఉన్నటువంటి చెడు విషాన్ని, చెడు కర్మ అనబడేటువంటి, పాప కర్మ అనబడేటువంటి విషాన్ని విరిచివేసి ఆ చెడు యొక్క శక్తిని తగ్గించి కేవలము మంచి మాత్రమే, పుణ్యకర్మ మాత్రమే మిగిలిపోయేలా చెయ్యగలిగేటువంటి ఒక ప్రాణయజ్ఞము చేయాలి. ఆ ప్రాణయజ్ఞమే మీరు ఇంతకు ముందు చేసినటువంటి శంభో అనేటువంటి మంత్ర జపం. ఈ మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండగా, ఈ మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉంటే మీరు మోసుకొచ్చినటువంటి ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో శరీరాలను విడిచిపెట్టేసి ఏదైతే ఈ శరీరంలోకి తీసుకొచ్చుకున్నారో ఆ ప్రాణం అనేటువంటి దానిని అది చిలికి వేస్తుంది. మజ్జిగ చిలిగితే వెన్న మిగిలినట్టుగా, వెన్న చేతికి వచ్చినట్టుగా అలా ప్రాణములో ప్రకంపన రూపములో పోగై ఉన్నటువంటి ఆ యొక్క పాప కర్మని ఈ యొక్క శబ్దము చిలికి చేరుస్తుంది. అది చిలికిన తరువాత, ఆ చెడు చిలకబడిన తరువాత
ఆ ప్రాణాన్ని చిలకబడిన తరువాత మీ నుండి ఉద్భవించినటువంటి చెడుని ఈశ్వర ప్రణిధానము అని మీరు నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో, ఆ సమయములో పరమశివుడే దాన్ని తీసేసుకుంటాడు. అందుకే ఇది యజ్ఞము అన్నాం. యజ్ఞంలో, బాహ్యంగా చేసే యజ్ఞంలో మీరు మంచి మంచి పదార్థాలు వేస్తూ ఉంటారు. శుభప్రదమైనటువంటి పదార్థాలు వేస్తూ ఉంటారు. అవి దేవతలకి చేరుతూ ఉంటాయి. కానీ శివుడి యొక్క సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, శివుడు అందుకే కాలకూట విషాన్ని తాగినటువంటి వాడు శివుడు. శివుడు విషాన్ని తీసేసుకుంటాడు. అందుకే జిల్లేడు చెట్టు ఏ గుళ్ళో పెట్టరు, శివాలయంలోనే పెడతారు. అవునా? ఎందుకు జిల్లేడు చెట్టుని ఎక్కడ పెడతారు? శివుడికి ప్రీతిపాత్రమైనది అని అంటారు. ఎందుకు అని అంటే, జిల్లేడు చెట్టు ఆ చుట్టూ ప్రకృతిలో ఉన్న చెడును మొత్తాన్ని అది స్వీకరిస్తుంది. దానికి స్వతహాగా విషం లేదు. జిల్లేడు పరమ విషప్రదమైనటువంటి చెట్టు, కానీ అది స్వతహాగా విషపూరితమైన చెట్టు కాదు. భగవంతుడు దానికి నిర్దేశించినటువంటి శక్తి ఏంటి అని అంటే, దానికి ఎటువంటి శక్తిని ఇచ్చాడు అంటే, భగవంతుడు ఈ భూమిపై వేరే ఏ చెట్టుకు ఇవ్వలే. నన్ను అడిగితే ఈ భూమి మీద జిల్లేడు చెట్టుకు మించిన గొప్ప చెట్టు లేదు అసలు. మనం తులసి చెట్టుకు పూజ చేస్తుంటాం కదా, తులసి చెట్టుకి పూజల కంటే ముందు జిల్లేడు చెట్టుకు పూజించడం ఇంకా గొప్ప విషయం అనిపిస్తుంటుంది. ఎందుకనంటే భగవంతుడు దానికి గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఏంటి? ఆ చుట్టూ ఉండేటువంటి చెడు, ప్రకృతిలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని అది లాక్కోగలుగుతుంది. లాక్కుని ఆ చుట్టూ మంచి వాతావరణాన్ని అది సృష్టిస్తుంది. ఆ చెడును మాత్రం తనలో పెట్టుకుంటుంది. అదే విషయం. అటువంటి లక్షణము శివుడికి ఉన్నటువంటి లక్షణం జిల్లేడు చెట్టుకున్నది కాబట్టి జిల్లేడు చెట్టును తీసుకొచ్చి శివాలయాల్లో పెడుతుంటారు. మనము యోగ క్రియ ద్వారా, ప్రాణక్రియ ద్వారా ప్రాణాన్ని చిలికిన తరువాత మన ప్రాణములో నుండి వేరుపడినటువంటి పాపము పుణ్యము అనేటువంటి ఆ యొక్క తరంగాలలో నుండి, పాపము అనబడేటువంటి తరంగాలని శివుడు కాలకూట విషం ఎలా అయితే తాగాడో, అలా మన నుండి ఆ యొక్క విషాన్ని తను స్వీకరించేసి మనలో పుణ్యము అనబడేటువంటి అమృతాన్ని మాత్రమే మనలో ఉంచేసేటువంటి ఒక గొప్ప ప్రక్రియ మీరు ఈ శంభో క్రియ చేస్తున్నప్పుడు జరుగుతుంది. మనం యుద్ధం చేశాం కదా, ఏ రకంగా చేశాం? మనం యుద్ధము యోగపరంగా చేశాం. ఎలా చేశాం? దానిని వేరుపరిచి శివుడికి అప్పగించాం. అంతే. మన నుండి విషాన్ని వేరుపరిచి శివుడికి అప్పగించాం, చాలు. ప్రధాన పాత్రధారుడు అర్జునుడిలా కనిపిస్తాడు. యుద్ధంలో నించున్నది అర్జునుడే. కానీ సూత్ర వెనకాల నుండి నడిపించినటువంటి వాడు కృష్ణుడు. అలా యోగము చేసేది మనమే, కానీ మన వెనక నుండి యుద్ధము చేసేది ఎవరంటే శివుడు యుద్ధం చేస్తున్నాడు. కృష్ణుడు చెప్పినటువంటి ఆ మహావాక్యము, యుద్ధం అనివార్యం అనేటువంటి మహావాక్యాన్ని శివుడు విజ్ఞాన భైరవ తంత్రము అనేటువంటి తంత్రములో ఆ యుద్ధం ఎలా చేయాలి అని చెప్పాడు. ఆ యుద్ధ విధానమే యోగము అని మనము ఆ శివుడు చెప్పినటువంటి యోగాన్ని, అర్జునుడు చెప్పినటువంటి యుద్ధాన్ని, రెండింటిని పట్టుకొని మనము ఈ శంభో యోగ విధానంలో ముందుకు నడుస్తున్నాం. అందుకనే శంభో యోగానికి కుడి భుజము, ఎడమ భుజము ఎవరంటే శివుడు, కృష్ణుడే. ఆ మధ్యలో అంతర్వాహినిగా నడుస్తూ ఉండేటువంటిది ఎవరనంటే రాముడు నడుస్తూ ఉంటాడు మన యోగంలో.
ఈ ముగ్గురు కలగలిపే శంభో యోగము. అటువంటి యోగాన్ని మనము ఈరోజు అభ్యాసం చేశాం. యుద్ధం చేసే విధానం నేర్చుకున్నాం. ఇది యుద్ధ కళ. ఒకప్పుడు యుద్ధం చేయాలంటే బాణం వేయడం నేర్చుకోవాలి. మరికొంతకాలం అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి వచ్చిన తర్వాత యుద్ధం చేయాలి అని అంటే తుపాకులతో కాల్చడం నేర్చుకోవాలి. ఈ కాలములో యుద్ధము చేయాలి అని అంటే నువ్వు యోగం నేర్చుకోవాలి. ఈరోజు మీరు యోగ వీరులయ్యారు. ఏమయ్యారు? ఏంటి చెప్పండి? ఏ విధానంలో? కృష్ణుడు చెప్పిన విధానంలో వీరులమయ్యాం మనం. కృష్ణుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా చేసేవాళ్ళమయ్యాం మనం. కృష్ణుడు చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యాన్ని మనం అమలుపరిచేసాం. ఇక కృష్ణుడు నడిపిస్తాడు మనల్ని. మన జీవితాన్ని కృష్ణుడు చూసుకుంటాడు, నడిపిస్తాడు. ఎందుకనంటే ఆయన చెప్పినట్టే మనం యుద్ధంలోకి దిగాం. శివుడు చూసుకుంటాడు, శివుడు రక్షిస్తాడు. ఎందుకనంటే ఆ యుద్ధం ఎలా చేయాలో ఆయన నేర్పించాడు. ఆ యుద్ధాన్ని మనం నేర్చుకున్నాం. మనమందరము ఈరోజు వీరులమయ్యాం, యోగులం కూడా కాదు, యోగ వీరులమయ్యాం. యోగానికి, వీరులకి, యుద్ధం చేసేవాడికి, యోగం చేసుకునేవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది సాధారణంగా అయితే బయట. కానీ మనము ఆ యుద్ధాన్ని, యోగాన్ని కలిపేశాం. కృష్ణుడిలా మారిపోయాం. కృష్ణుడు అంతటి యోగి భూమిపై లేడు, కానీ యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం జరిపించాడు. అదే వారసత్వాన్ని పులికిపుచ్చుకుని మనము ఈరోజు యోగ యుద్ధాన్ని నేర్చుకుంటున్నాం. ఈ యుద్ధము మీ జీవితాల్లో పరమశాంతిని నింపే యుద్ధం అవుతుంది. కురుక్షేత్రము ఈ భూమిపై పరమశాంతిని నిలిపింది. యుద్ధము వల్ల శాంతి అంటూ చేకూరింది అనంటే అది కురుక్షేత్రం వల్లనే జరిగింది. ఎందుకనంటే అక్కడి నుంచి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు పరమయోగీశ్వరుడు అవ్వటం వల్ల. అలానే మన జీవితంలో మనం కూడా యుద్ధము చేసి శాంతిని పొందుతాం. ఆ యుద్ధమే యోగము. ఆ యోగాన్ని మనము సాధన చేస్తూ పరమశాంతిని మనం పొందుతాం. మళ్ళీ ఒకసారి యుద్ధం చేద్దాం, సరేనా?